ఇక ఎంఐఎం పార్టీ విషయానికొస్తే, ఆ పార్టీ సపోర్ట్ ఎవరికుంది? మీ పార్టీకా? కాంగ్రెస్ పార్టీకా? చూడమ్మా లేదా మీరేమన్నా సపోర్ట్ కోరే అవకాశం ఉందా? ఒక్కటి చూడమ్మా, ఇప్పుడు అక్కడ ట్రెండ్ ఎట్లా అనిపిస్తుందంటే, ఎవరో చెప్తే ఆళ్ళు ఇనాలనే పరిస్థితి కనబడతలేదు. హ్మ్. ఎవరైనా చెప్పని బె మనది మనం చూసుకోవాలి. హ్మ్. ఇయాల మనం ఇక్కడ భద్రంగా ఉండాలంటే ఎట్లా అనేది చూసుకోవాలి మనం. ఏ పార్టీకేస్తే మనం భద్రంగా ఉంటాం. హ్మ్. ఇమామ్ మౌజాన్లు వాళ్ళు చెప్తున్నారు. మాకు జీతాలు అంటే పెట్టింది. ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకే గెలుపు ఇప్పుడు అవకాశాలెక్కువ అనే వాళ్ళకి ఇప్పుడు ముస్లింలు గదా! ఏం ఇనేది. జెప్తారు? వాళ్ళు చెప్పేది ఎంఐఎం వచ్చి హిందువులకు చెప్పరు గదా! హ్మ్. ముస్లిమ్స్ గదా! ముస్లిమ్సే అనుకుంటున్నారు. అరే! ఇమామ్ మౌజాన్లకు కేసీఆర్ జీతాలిచ్చిండు. ఇప్పుడు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది. హ్మ్. మైనారిటీ స్కూల్స్ పెట్టిండు కేసీఆర్ 300 పైన స్కూల్స్. హ్మ్. టెంబ్రీస్. హ్మ్. ఇప్పుడు అందులో ఎవడు ఉండట్లేదు. హ్మ్. జీతాలు కూడా సరిగ్గా ఇస్తలేరు. మనకు చాలా అభద్రత ఉంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏందంటే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిండు. నెక్స్ట్ మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిండు. హోమ్ మినిస్టర్ కూడా మన ముస్లింలకు ఇచ్చిండు. హ్మ్. ఎమ్మెల్సీలు ఇచ్చిండు. ఇవాళ మనకు హోమ్ మినిస్టర్ లేడు, డిప్యూటీ సీఎం లేదు, ఒక మంత్రి శాఖనే లేదు. మనల్ని తంతే కూడా పోయి మన మంత్రికి చెప్పుకుందామంటే అడిగేటోళ్ళు లేడు. హ్మ్. దిక్కు దివాణం లేని పరిస్థితి ఉంది. అంటే రాజకీయం కూడా మనకి ఏముందిరా భయ్, ఏం లేదు. ఎమ్మెల్సీల కోటాలు లేదు మనకెక్కడ. ఏ పదవులు లేవు. షబ్బీర్ అలీ గారి ఉండ్రి హ్మ్. వాళ్ళ దానిలో పెద్ద మనిషి. ఆయనకేమన్నా వస్తుందంటే షబ్బీర్ అలీ గారికి ఏం లేదు. ఇంకా ఇంకా అజరుద్దీన్ గారికైనా టికెట్ వస్తదనుకుంటే సో, మీ ఉద్దేశ్యం అజరుద్దీన్ కూడా ఏంటి? రాలేదు. ఇప్పుడు కనుక ఎంఐఎం ముస్లిం కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తదా? ఏం వాళ్ళు ఏం చేస్తారు అనేది వేచి చూద్దాం. మీరే మీడియా ద్వారానే మీరు తెలుసుకోవాలా. ఎంఐఎంనే కాదు, ఏ పార్టీ ఆ పార్టీకి ఏమన్నా కూడా. కాంగ్రెస్ పార్టీలు గానీ, బీజేపీలు గానీ, ఎంఐఎం ఏ పార్టీలు మీరు బీజేపీలు కూడా గెలికేయన్నా, బీజేపీ పార్టీలు కూడా ఏసే ఆలోచన లేదు. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు కూడా కోరుకుంటారు. అన్నీ కోరుకుంటుందంటే ఈసారి బీఆర్ఎస్ వస్తేనే ఈ గవర్నమెంట్ కూడా భయపడతది. ఇట్లా ఏడ్చుకుంటా పోతే కష్టమైతేనటువంటి భావన ఉంది అందరికి.